ఏప్రిల్ 4, 2025 శుక్రవారం. ఇంక ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అలాగే నిన్న వర్షం అప్డేట్ కూడా ఇయ్యాల్సింది. సో, నిన్న వర్షం ములకల చెరువు, కడప అలాగే అనంతపూర్, ధర్మవరం ఇంకా చాలా ఏరియాలోనే వర్షం అయితే భారీ వర్షం అయితే పడింది. గుర్రంకొండ అలాగే కలకడ ఈ ఏరియాలో కూడా భారీ వర్షం అయితే పడిందని చెప్పొచ్చు. సో, మన మదనపల్లి నిన్న ఆకాశం మేఘావృతం కొంచెం భారీగా వర్షం వచ్చే అవకాశం అయితే ఉంది. సో, నిన్న వర్షం అయితే మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ అయితే వర్షం అయితే పడలేదు. సో, ఇంకా ఈరోజు, రేపు వరుసగా 2 రోజుల పాటు మనకి ఇదే వర్షాలే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకి ఇక్కడ వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది. దట్టు ఇంక తెలంగాణ కూడా చాలా ప్రాంతాలు ఆదిలాబాద్, ములుగు జిల్లాలో వచ్చేసి భారీగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి. అక్కడ కూడా వచ్చేసి అక్కడ ఇంకా ఎక్కువ మన ఆంధ్రతో పోల్చుకున్నట్టయితే తెలంగాణలో కొంచెం భారీగా అతి భారీ వర్షాలు అయితే వాళ్ళు కంటిన్యూస్గా డే అండ్ నైట్ నిన్న నైట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. స్టిల్ నౌ ఇప్పటికీ ఇంకా తెలంగాణతో పోల్చుకుంటే మన ఆంధ్ర కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఇంకా ఈ రోజు కూడా వరుసగా 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటూ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇంక స్టాక్ విషయం మాట్లాడుకుంటే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీలో దిగుమతి బాగానే తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే బాగానే తగ్గింది ఈరోజు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. ఓవరాల్గా ఇదే ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో, వర్షాలు ఈరోజు కూడా పిడుగులతో కూడిన వర్షాలు ఉంటే మనకు వాతావరణ కేంద్రం అయితే వెల్లడించి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే ఎప్పుడూ ట్రై చేయండి.